రొయ్యలు గోంగూర అన్నీ కడిగి పెట్టాను కదా, అన్నీ కలిపి పెట్టేశాను. అడిగిన ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా వేసాను. తర్వాత రొయ్యలు పెట్టాను. ఉప్పు వేయలేదు అండి, పసుపును కారం వేసాను. తర్వాత గోంగూర పెట్టేశాను. మీకు చూసారు రొయ్యలు ఆ టమాటాల్లోనూ మీకు రొయ్యలు ఈజీగా మనం సపరేట్ చేసుకోవచ్చండి. ఇంకా ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయినాక మనం రొయ్యల్ని చక్కగా సపరేట్ చేసుకునండి. ఉప్పు వేసుకుని ఈగో ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేయాలండి. రొయ్యలు వాతం అండి, అందుకే ఎల్లుల్లిపాయలు దీంట్లో కూడా కొట్టేసుకోవచ్చు మీరు. నాకు ఆ టైంకి దొరకలేదు. ఎల్లుల్లిపాయ ఎక్కువ కొట్టేస్తే మీకు వాతం ఉండదండి. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఎక్కువ వేసి నూనె వేసి తాలింపేస్తా అండి. గోంగూర రొయ్యలు బ్రహ్మాండంగా ఉంటుందండి. చూసారా, మనం వేసింది వాటర్, కప్పు వాటర్, దీంట్లో 1 లీటర్ నీళ్ళు వచ్చేసినాయి. ఇలాగ ఉడకనివ్వండి. మనం మళ్ళీ అలా మూసేసి ఒక లో ఫ్లేమ్ అండి, ఏది హడావిడిగా చేయకూడదండి. మనం సన్న సెగ మీద ఉండేమనుకోండి, మట్టి దాకా అడిగంటకుండా చక్కగా ఉడుకుతుంది. ఆపేసిన 10 నిమిషాలకు కూడా మట్టి దాకా పని చేస్తూ ఉంటుంది, వేడి అట్లా పట్టుకుని ఉంటుంది. అలాగండి ఆవిరిలో అలా పెట్టేసి నేను అన్నం గడి పెట్టేస్తాను. అన్నం పైన ఇదండి శనగలు, ఊరబెట్టిన శనగలు, కోడిగుడ్లు అవి పెట్టేస్తానండి. ఒక పని అయిపోతుంది. వడియాలు వేసాను కదండి, అప్పుడే కొంచెం మబ్బులు అవి తగ్గి ఎండ వస్తుంది. ఇదే అండి, కొంచెం అన్నం గడి పెట్టేసి అనుకోకుండా అండి మా అమ్మాయి ఏదో పని మీద వచ్చింది. కాసేపు బుడ్డోని చూసుకోవాలి. ఇల్లు కొంచెం చదువుకుంటూ వస్తానండి. బుడ్డోడు పడుకున్నాక బట్టలు నానబెట్టాను, అది ఉతుకుతాను. ఈరోజు మన లీవ్ క్యాన్సిల్ అండి.